హాయ్ ఫ్రెండ్స్, మదర్ వంటలకు సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చికెన్తో ఒక స్టార్టర్ చేసి చూపిస్తాను. చికెన్ నగ్గెట్స్. ముందుగా బ్రెడ్ తీసుకొని దానికి 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ కలర్లో ఉన్న అదంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని పీసెస్ లాగా చేసి ఒక జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇలా వస్తుంది మనకు. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసిన సాల్ట్తో నిమ్మకాయతో బోన్లెస్ చికెన్ని ఇక్కడ నేను 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇదే మిక్సర్ జార్లో వేసేసి దాంట్లో 1 to 2 ఇంచెస్ జింజర్, అలాగే 6 to 7 గార్లిక్ క్లోవ్స్ అండ్ రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం రఫ్గా. ఇప్పుడు దీనిని చేతిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బాగా, ఇక్కడ నేను చూపిస్తున్నట్లు. ఇలా ఒక ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు దీనిని అడుగున ఒక బటర్ పేపర్ వేసుకొని దాని మీద ఇలా చేత్తో అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే అప్పడాల కర్రతో అయినా ప్రెస్ చేసి ఒక నైఫ్తో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని సపరేట్ చేసుకోవాలి. నగ్గెట్స్ని ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. షేప్ మన ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటికి కొన్ని రెడీ చేసుకోవాలి. అవేంటంటే బ్రెడ్ క్రమ్స్, ఇంకా మైదా ఆర్ కార్న్ఫ్లోర్, ఇంకా 2 ఎగ్స్. ఆ ఎగ్స్లో కొంచెం సాల్టు, కొంచెం పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకొని బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ 3 విడివిడిగా తీసుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ నగ్గెట్స్ని ఫస్ట్ ఎగ్లో, తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్ ఆర్ మైదా పట్టించి ఎక్సెస్ ఉన్న ఫ్లోర్ అంతా తీసేసి మళ్ళీ ఎగ్ బీట్లో డిప్ చేసి ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్ ఒక ప్లేట్లో పెట్టేసేయాలి. బ్రెడ్ క్రమ్స్ ఎంత బాగా పట్టుకుంటే మనకు నగ్గెట్స్ అంత బాగా వస్తాయి. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే బ్రెడ్ క్రమ్స్ పట్టించి పెట్టుకున్న చికెన్ నగ్గెట్స్ని 1 by 1 వేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వీటిని
ఫ్రై చేయాలి. ఇలా ఒక్కొక్క నగ్గెట్కి మధ్యలో గ్యాప్ ఉంచాలి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే లోపలి వరకు నగ్గెట్స్ బాగా ఫ్రై అవుతాయి. వేసేసి వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలానే ఉంచేసేయాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేయాలి. చికెన్ నగ్గెట్స్ మనం ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాము. అలా కాకుండా మనము ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బోన్లెస్ చికెన్ ఉంటే చాలు, బ్రెడ్ ఎలానో ఇంట్లోనే ఉంటుంది కనుక. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఆయిల్లో తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇంకొకసారి వేస్తున్నాను నేను ఇక్కడ. ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వీటిని టమోటా కెచప్తో కూడా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చికెన్ నగ్గెట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.